వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మళ్ళీ ఫుల్ గార్డెన్ పనికి వచ్చినాము, నారు పెట్టుకుంటున్నాము. ఆల్రెడీ పెట్టింది ఏంటంటే కాతకు వచ్చింది. సమ్మర్లో కష్టం అవుతుంది కాబట్టి నాకు డౌట్, అంటే టమాటాలు అవి ఎక్కువ కావాలి మనకి అన్నిట్లోకి. మనకి ఇప్పుడున్న ఏంటంటే వంకాయలు, టమాటాలు అన్ని ఆకుకూరలు అయితే వేసేసుకున్నాము, బీరకాయలు, సొరకాయలు వేసేసుకున్నాము. అండ్ కొంచెం నారు తెప్పించాను, మళ్ళీ ఎక్కువ వాడేది మనం పచ్చిమిరపకాయలు, టమాటాలే కాబట్టి ఆ రెండు పెట్టేసుకొని కొంచెం బంతి నారు పెట్టుకుందాం అనుకున్నా. ఆలోపు ఏమైందంటే ఇంట్లో చూస్తే ఇవి ఎప్పుడో పెడదామని తెచ్చిపెట్టినాం, మర్చిపోయినాం, పక్కకి వేసినాం. బట్ మేము మర్చిపోయిన అవి మర్చిపోకుండా సూపర్గా మొలకలు వచ్చేసినాయి. మేబీ సీజన్ కావచ్చు, సో ఇప్పుడు వచ్చినాయి కాబట్టి కందగడ్డను కూడా మనం పండించేసేద్దాము. కందగడ్డ వచ్చినాక ఏమేం చేయాలో చెప్పండి. మొన్న మనం ఎప్పుడో కర్రపెండలం తీసినప్పుడు చాలా సలహా ఇచ్చారు. ఎస్, మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, మీరు చెప్పిన అన్ని వంటలు చేసుకుందాము. బట్ ఈ లోపు మాత్రం మనం నీళ్లు వారించుకుంటా నారు పెట్టుకొని కందగడ్డ నాటుకుందాం. మేమైతే కందగడ్డ అంటాం, మీరేమంటారు చెప్పండి, ఓకేనా? ఎంత బ్యూటిఫుల్గా 4 అన్నిటికి వచ్చాయి. వీటికి చిన్నగా ఉన్నాయి మొలకలు, రెండిటికి 4కి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చినాయి. బ్యూటిఫుల్ కలరు, బ్యూటిఫుల్గా వచ్చినాయి. సో లాస్ట్ టైం ఎప్పుడో పెడితే వచ్చినాయి, కానీ ఎందుకో మరి మనం నెగ్లెక్ట్ చేసినామా, అవి మనల్ని పట్టించుకోలేవా, మనం వాటిని పట్టించుకోలేదా తెలియదు. కానీ మొత్తం మీద అవి పోయినాయి, అబ్బా లేవు ఇప్పుడు. ఓకే, ఇది చూసిండ్రా డ్రాగన్ ఫ్రూట్ ఈ సైజుకి వచ్చింది. ఈ సంవత్సరం ఫ్రూట్ వస్తుందంటారా ఏమంటారు ఒకసారి కామెంట్ చేసేసేయండి మీరు. బ్యూటిఫుల్. దీనికి దగ్గర వాతుంటే వాళ్ళు రూట్స్ కష్టమైతే దూరం అన్నారు, దానికి మళ్ళీ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఎనీవే ఒక మొలక తీసి ఇక్కడ పెట్టాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇది కూడా బాగా ఎదుగుతుంది కదా. ఇదనమాట విషయం. పోదామా? ఈ పిల్ల ఏంది నాకంటే ముందు అన్ని పెట్టేస్తుంది, ఒకసారి చూడండి ఏమేమవుతుందో ముందు. ఎంజాయ్ చేస్తున్నాండి, మట్టి దొక్కకాయ పాడు చేయి. ఏమేమి పెట్టినావు? ఆ సైడ్ కొమ్మలన్నీ కొట్టాలి. చూపించినావు అక్కడ చూపి ఎన్ని వచ్చినావు? I made this, Mama. Look. Double power. నువ్వు చేస్తే మాకు డబుల్ పని అవుతుంది, డబుల్ పవర్ కాదు నీది. చెరుకు రాలేదు మనకి ఎందుకో, ఒక్క మొలవలేదు. ఇట్రా ఇది పెడుతుందా. ఇదేం చేస్తామంటే మిడ్ ఆఫ్ ది ప్లేస్లా మట్టి పక్క, కానీ ఇది బయటకు ఉండాలి డార్లింగ్. నేను చూపిస్తా. ఇది ఇది అడగాదు, కట్ట మధ్యలో. ఎస్ బాస్, నువ్వు డాగివా? ఎస్ బాస్. ఇప్పుడు మట్టి
సూపర్ పెట్టినావు కన్నా, మొలకొస్తే సూపర్ ఉంటుంది. రేపు ఎల్లుండి వచ్చి చూడు 3-4 డేస్లో, ఓకేనా? కందగడ్డ కాదు, కందగడ్డ అంటే కందగడ్డ, స్వీట్ పొటాటో వేరు, కందగడ్డ వేరు. వాట్ ఈస్ దిస్ లేదు, వాట్ ఈస్ దట్ లేదు. అరే మట్టిగా అప్పకే పాపము, మెల్లిగా కానీ అది పోతుంది, ఆ ముగ్గ పోతే రాదు మళ్ళా. ఓకే అట్లా వదిలేసి ఇది నువ్వు మళ్ళీ నేమో చేస్తావు, తన్నులు తింటావు నాతో. ఇది ఆ 2 పెట్టేసి వాటర్ వదిలేద్దాం ఇక్కడ. ఏం చేస్తున్నావు ఇంతకు? నా డ్రెస్ అంటది. ఓకే చల్లగైతుంది. ఇవి నిన్న మనం తీసిన కర్రపెండలంవి చాలా వచ్చినాయి కొమ్మలు. ఏం చేయాలా? అంతే బస్. ఓకే నా ఇట్లనే చేనుల పని చేసుకుంటుంటే రాత్రి తెలియదు, పొద్దున్న తెలియదు, ఇట్లనే గంటలు అవుతుంది వీడియో. సో పని చాలా ఉన్నప్పుడు మాట్లాడబుద్ధి అవుతలేదు, ఎండాకాలం వచ్చినాక అసలే మాట్లాడబుద్ధి అవుతలేదబ్బా. ఇది విషయము ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది నేను చూస్తుంటే. మేబీ ఒక 30 డేస్ తర్వాత కళకళలాడుతుంటుంది మా గార్డెన్ మొత్తం. ఇంట్లో మొత్తం ఆకుకూరలు వేసేసినాము, ఇక్కడ మొత్తం నిండు కూరగాయలు పెట్టుకున్నాము, ఎక్కడ గ్యాప్ లేకుండా. సమ్మర్ మొత్తం వెజిటేబుల్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా. మళ్ళీ మనకు జూన్ జూలై వర్షాలు పడే టైం కల్లా ఈ పంటలన్నీ అయిపోతాయి, మళ్ళీ అప్పుడు పెట్టుకుందాం, ఓకేనా? సో కర్రపెండలం ఏం చేద్దాము, వేస్ట్ అవుతున్నాయి. వెబ్సైట్లో పెట్టేయమంటారా? చాలామంది అడిగిండ్రు పెట్టమని. సో చూద్దాం పెట్టడానికి వీలైతే. అవి తడిగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మొలకలు వస్తాయేమో. సేమ్ మన మెక్సికన్ సన్ఫ్లవర్ లాగానే పెట్టాలి, అంతే. పెట్టేసేద్దామా? ఓకే. అండ్ మొన్న చేసిన పని చూపించలేదు మీకు, చూడండి. మొత్తం మన అరటి చెట్టు చుట్టూ ఉన్న పిలకలు తీసేసి ఇట్లా కవర్లలో పెట్టేసుకున్నాము. సో ఇవన్నీ కూడా మన స్టోర్ దగ్గర నీట్గా పెట్టేసుకుంటే గ్రీనరీ కనపడుతుందని చిన్న ఆశ అనమాట. ఇప్పుడు పెట్టొద్దు వాటిని, జూన్లో వర్షాల టైంలో పెడితే తొందరగా అతుక్కుంటే మనకు తొందరగా సెట్ అయిపోతాయి అనమాట. ఆ లోపు ఇంకేమన్నా లోపల వైపు అరటి పిలకలు వస్తే అవి కూడా తీసి పెట్టేసుకుందాం, పెద్ద కవర్లో పెట్టేసుకొని. పొప్పటి చెట్లు, పొప్పటి చెట్లు కూడా మర్చిపోయినాం, పొప్పటి చెట్లు పెట్టుకుందాం. ఇగో ఇవన్నీ ఇండిగో ప్లాంట్ చూసిండ్రా, అదంతటా అవే మొలుస్తున్నాయి, అవంతటా అవే పోతున్నాయి. ఒకసారి ఈ ఏరియా అంతా మనం ఇండిగో సీడ్స్ వేసినాం కదా, సో వాటిని రాలిపోయినాయి, మొలుస్తున్నాయి, పోతున్నాయి, మామూలు వీకేస్తున్నాయి, ఉన్నాయి ఉంటున్నాయి, పోయినాయి, పోతున్నాయి. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. నల్లగా అవుతుందా అని చెప్తున్నారు, ఎండాకాలం నల్లగా అవుతుంది, ఏం చేద్దాం? ఏ కలర్ ఎట్లున్నా మా ఆయన అయితే విడిచిపెట్టాడు కదా ఏమన్నా కానీ.